అందరికీ నమస్తే అండి. అరుణ్ షవేట్ రేడా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీకే స్వరప్రసాద్. ఈ రోజు మీకు వీడియోలో పిల్లలు స్కూల్స్ అన్ని ఓపెన్ అయినాయి కదండి. పిల్లలు సేఫ్టీ ఆటోలో కానీ ఎట్లా వెళ్ళేటప్పుడు పిల్లల సేఫ్టీ గురించి అనేది మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేది వీడియోలో చూద్దాము. ఈ రోజు నుంచి స్కూల్ అనేవి స్టార్ట్ అయినాయి కొన్ని చోట్ల, కొన్ని ఈ వారంలో ప్రారంభమవుతున్నాయి. దీంతో పిల్లలను ఆటోలో, వ్యాన్లో, బస్సులో స్కూల్కి పంపుతుంటారు ప్రతి ఒక్కరు. పరిమితి మించి విద్యార్థులను తీసుకెళ్లడం, సేఫ్టీలు తీసుకోకపోవడం, గత ఏడాది కొన్ని ప్రమాదాలు చాలా చోట్ల జరిగినాయి. కాబట్టి ఇలాంటి చెడు వార్తలు మనం వినకుండా ఉండేందుకు పిల్లల జర్నీపై జాగ్రత్తగా ఉండడం మంచిదని మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలు స్కూల్కి సేఫ్ గా వెళ్తున్నారా లేదా అనేది తెలుసుకుంటూ ఒక కన్నేసి ఉంచాలని ఈ వీడియోలో అనుభవం అనేది చెప్తున్నారు. కాబట్టి పిల్లలను స్కూల్ పంపించేటప్పుడు వాళ్ళు వచ్చేదాకా బాధ్యత అనేది మందే కాబట్టి చూసుకోవాలి. అలాగే ఆటోలో పరిమితి మించి ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారా ఏమిటి అనేది చూడాలి. అవన్నీ మీరు చూడండి. పిల్లలకు కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కిస్తే గాలి వస్తాయి ఉండదు, అనారోగ్యానికి గురవుతుంటారు. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్న ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.